హలో వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడ్ అకాడమీ. ఇవాళ టాపిక్ గురించి మాట్లాడితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ మరియు చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉండబోతుంది. చాలామంది మధ్యలో ఉండే ప్రశ్న, నిజంగా స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు సంపాదించవచ్చా? నిజంగా స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులు అవుతారా అని అంటే దీనికి సమాధానం ఎస్, డెఫినెట్లీ ఎస్. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఒకవేళ మీ దగ్గర ఒక ఆఫర్ని ఉంచాను, ఒకవైపు 5 ఇయర్స్లో డబ్బులు డబుల్ అవుతాయి, ఇంకోవైపు 5 నెలల్లోనే డబ్బులు డబుల్ అవుతాయని, మీరు దేన్ని ఎంచుకుంటారు? తప్పకుండా 5 నెలల్లోనే అనే ఆప్షన్ని ఎంచుకుంటారు. ఎందుకంటే 5 ఇయర్స్ వరకు మన దగ్గర ఆగే టైం లేదు. అంతేకాదు 5 డేస్లోనే డబ్బులు డబుల్ అవుతాయని చెప్తే దీనికే మీరు మొగ్గు చూపుతారు. మనం ఇక్కడ గ్రీడీ అయిపోతాం, ప్రాక్టికల్గా ఆలోచించము. ప్రాక్టికల్గా విషయాలు చూడాలనుకున్నా, వినాలనుకున్నా ఈ వీడియోను పూర్తిగా చూడండి. షేర్ మార్కెట్లో 2 విషయాలు ఉంటాయి. ఒకటి ట్రేడింగ్, 2 ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ మీరు ట్రేడింగ్ చేస్తున్నారనంటే తస్మాత్ జాగ్రత్త. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇన్వెస్టర్ అయితే అయిపోతాము, కానీ ఇక్కడ కూడా అనేక విషయాల్ని ఫాలో చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలను మీకు చెప్పబోతున్నాను. ఈ విషయాలని నోట్ చేసుకోండి. ఇందులో ఏ విషయాలు నాకు వర్తిస్తాయి, ఏ విషయాలు నాకు వర్తించవు, ఒకవేళ వర్తిస్తే దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే విషయాల్ని మీరు నోట్ చేసుకోండి. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పాయింట్, సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ మరియు అన్సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్. దీంట్లో ఒకవేళ మీరు ఇన్వెస్టర్ పాత్ను ఎంచుకుంటే మీరు ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అవుతారు. లేదు, ఒకవేళ ట్రేడింగ్ పాత్ను ఎంచుకుంటే ఇక్కడ డబ్బులు లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దెన్ మనం మాట్లాడుకుంటే ఒక అన్సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ ఎవరవుతారో తెలుసా? ఎవరైతే షార్ట్ టర్మ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఒక రిచ్ ఇన్వెస్టర్ మీరు కావాలని అనుకుంటే మీరు లాంగ్ టర్మ్ గేమ్ ఆడాల్సిందే. ఇది ఫ్యాక్ట్. ఒకవేళ మీ ఏం 20%, ఒకవేళ మీ ఏం 30% గనక ఉంటే దీంట్లోనే మీరు ఆనందంగా ఉంటే పర్వాలేదు. బట్ ఒకవేళ మీరు పెద్ద రిటర్న్స్ కావాలి, మల్టీ బ్యాగర్ రిటర్న్స్ కావాలని అనుకుంటే మల్టీ బ్యాగర్ షార్ట్ టర్మ్లో కాదు, దీనికై మీరు లాంగ్ టర్మ్ గేమ్ ఆడాల్సిందే. క్రికెట్ గురించి అందరికీ తెలిసే కదా. ఒకవేళ మీరు 400 రన్స్ కొట్టాలని అనుకుంటే T20లో అది సాధ్యం కాదు. దానికి మీరు టెస్ట్ మ్యాచ్లో దిగాల్సిందే. మేజర్ కాంటాక్ట్ని అర్థం చేసుకోండి. మీరు పెద్ద అమౌంట్ను కోరితే పెద్ద అమౌంట్ కోసం పెద్ద ఇన్నింగ్ ఆడాల్సిందే. వేరే ఆల్టర్నేట్ ఆప్షన్ లేదు. ఇది పాయింట్ నెంబర్ 2. దెన్ మనం మాట్లాడుకుంటే ఒక అన్సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ క్వాంటిటీపై ఎక్కువ దృష్టి పెడతాడు ఓవర్ ద క్వాలిటీ. ఒక రిచ్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ ఏం చేస్తాడంటే క్వాలిటీపై ఎక్కువ దృష్టి పెడతాడు, అంటే మంచి స్టాక్స్ పైన దృష్టి పెడతాడు. ఇక్కడ అన్సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ ఏం చేస్తాడంటే పెన్నీ స్టాక్స్ పైన ఎక్కువగా దృష్టి పెడతాడు. అంటే సపోజ్ రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు అనగా ఒక 10,000 రూపాయల స్టాక్స్ని కొని పెట్టుకుంటాడు, కానీ 10,000 రూపాయల ఒక స్టాక్ని కొనాలని మాత్రం అనుకోడు. సో ఇటువంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్. బికాస్ పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ క్యాల్కులేటెడ్ ఆన్ యువర్ ఇన్వెస్ట్మెంట్, నాట్ ఆన్ ఏ క్వాంటిటీ. అనగా రిటర్న్స్ అనేవి మన ఇన్వెస్ట్మెంట్ పైన వస్తుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మంచిది. ఇక్కడ మ్యాక్సిమం మంది పెన్నీ స్టాక్స్ వెంట పరిగెడతారు. ఓకే, డబ్బుల ప్రాబ్లం ఉండొచ్చు, క్యాపిటల్ తక్కువగా ఉండొచ్చు, బట్ నాకు అనుభవం ఉంది. చాలామందివి ఇంకా 5, 6 lakhs, 10 lakhs వరకు డబ్బులు పెన్నీ స్టాక్స్లో ఇరుక్కుపోయి ఉన్నాయి. ఇక్కడ ఏమనుకుంటారంటే సపోజ్ 2 రూపాయల స్టాక్ ఉంది, ఇది 4 రూపాయలు అవుతుంది, డబుల్ ఈజీ అవుతుందని అనుకుంటారు. కానీ ఇక్కడ ఇలా ఉండదు. ఇది అన్సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ యొక్క పని. మీన్స్ లాభం ఏంటి? మీరు ఇన్వెస్టర్ అయితే అయినారు, బట్ మీ డబ్బులు కూడా మునుగుతున్నాయి. అనగా సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కావాలని అనుకుంటే క్వాలిటీ పైన మీ దృష్టి అనేది ఉండాలి. దెన్ పాయింట్ నెంబర్ 4 గురించి మాట్లాడితే ఒక అన్సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కేవలం షేర్ యొక్క ప్రైస్ పైన దృష్టి పెడతాడు. అయితే సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ ఏం చేస్తాడంటే బిజినెస్ గురించి ఆలోచిస్తాడు. బిజినెస్ని చూసేవాడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూస్తాడు, బ్యాలెన్స్ షీట్ చూస్తాడు, క్యాష్ ఫ్లో చూస్తాడు, కంపెనీ యొక్క రిజల్ట్ని చూస్తాడు, ఎర్నింగ్స్ని చూస్తాడు. సో బిజినెస్ని చూసేవాడు షేర్ మార్కెట్లో లాంగ్ ఇన్నింగ్ ఆడతాడు. ఎవరైతే బిజినెస్ని చూడకుండా ఓన్లీ ప్రైస్ని చూస్తాడో అతడు లాంగ్ ఇన్నింగ్ ఆడలేడు. ఇక్కడ అన్సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ ఏం చేశాడంటే 100 రూపాయల షేర్ కొంటే 110 పోగానే అతను డే మొత్తం హ్యాపీగా ఉంటాడు. అదే 100 నుంచి 90కి పడిపోతే అతని మూడ్ ఆఫ్ అయిపోతుంది. 90 నుంచి ఇంకా 80కి పడిపోతే ప్యానిక్ అయి దాన్ని సేల్ చేస్తాడు.
అన్సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కేవలం ప్రైస్ని చూస్తాడు. అంటే నేను ఇక్కడ వాల్యుయేషన్ గురించి మాట్లాడటం లేదు. ఏదైతే ఎల్టీపీ ఉంటుంది కదా, ఏదైతే ₹9 ₹10 ఉంటుంది కదా, ఒకవేళ అది చూసి కనుక మీరు బై చేస్తే మాత్రం మీరు రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారన్నమాట. దెన్ మనం మాట్లాడుకుంటే ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ అనేది చేసేయండి. పాయింట్ నెంబర్ 5 గురించి మాట్లాడితే ఒక అన్సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ ఎప్పుడు తనను తాను అప్డేట్ ఉంచుకోడు. ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ ఎప్పుడు లెర్నింగ్ చేస్తూ ఉంటాడు, తనను తాను అప్డేటెడ్గా ఉంచుకుంటాడు. ఈ విషయం మీకు తెలిసి ఉండాలి. క్రికెట్ చూస్తారు కదా, విరాట్ కోహ్లీ నంబర్ 1 బ్యాట్స్మెన్ అయితే అయిపోయాడు. అయినా రెస్ట్ తీసుకుంటాడా? లేదు కదా. ప్రాక్టీస్ నడుస్తూ ఉండాలి. అలాగే షేర్ మార్కెట్లో మీరు దిగారు అని అంటే కంపల్సరీ నేర్చుకుంటూ ఉండాలి. దెన్ పాయింట్ నెంబర్ 6 గురించి మాట్లాడితే ఒక అన్సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ ఏం చేస్తారంటే తన యొక్క పోర్ట్ఫోలియోని ప్రాపర్గా డైవర్సిఫై చేయడు. అందుకే డైవర్సిఫికేషన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డైవర్సిఫికేషన్ అంటే తమ దగ్గర ఉన్న మొత్తం క్యాపిటల్తో ఒకే స్టాక్ను కొనేయడం. దీనివల్ల ఆ స్టాక్ గనక ఒడిదుడుకులకు లోనైతే మీ యొక్క క్యాపిటల్ మొత్తం ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. కావున డైవర్సిఫికేషన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అనగా సపోజ్ మీ దగ్గర 1 lakh గనక ఉంటే 30,000 చొప్పున 3 లేదా 4 స్టాక్స్ పోర్ట్ఫోలియోలో కొని ఉంచుకోవాలి. దీని ద్వారా ఒకవేళ ఒక స్టాక్లో గనక ప్రాబ్లం వస్తే మిగతా స్టాక్స్ ద్వారా ప్రాఫిట్ని సంపాదించవచ్చు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 7 గురించి మాట్లాడితే ఒక అన్సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్కి పేషెన్స్ అనేది ఉండదు. నాకు క్విక్ రిజల్ట్ కావాలి, ఎలా ఐ వాంట్ ఇట్ రైట్ నౌ, నాకు త్వరితగతిన ప్రాఫిట్ కావాలి అని అంటే మీరు పేరుకే ఇన్వెస్టర్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్ మరియు కోర్టులో మాత్రం త్వరగా రిజల్ట్ రావు. దీనికి మీరు టైం ఇవ్వాల్సిందే. దీనికై మీకు భయంకరమైన పేషెన్స్ అనేది ఉండాల్సిందే. అప్పుడే మీకు లాభం అనేది ఉంటుంది. మార్కెట్ అనేది మీ పేషెన్స్ని ఎప్పుడు టెస్ట్ చేస్తూనే ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 8 గురించి మాట్లాడితే ఒక అన్సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్కి చిన్న చిన్న ప్రాఫిట్లు కనుక అయితే వాటిని ఉడాయించేస్తాడు. చిన్న చిన్న ప్రాఫిట్లు అయితే వాటిని సెల్ చేసి ప్రాఫిట్ని బుక్ చేసుకొని షాపింగ్కు వేరే వేరే ఖర్చులకు ఉపయోగించేస్తాడు. బట్ ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ వాటిని రీఇన్వెస్ట్ చేస్తాడు. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ విషయం. ఇక్కడ పాయింట్ నెంబర్ 9 గురించి మాట్లాడినట్టయితే వెరీ 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 ఇంపార్టెంట్. ఒక అన్సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ ఎప్పుడు వేరే వాళ్ళపైన డిపెండ్ అవుతాడు. డిపెండెంట్ అంటే వేరే వాళ్ళను అడగడం, కామెంట్ సెక్షన్లో కూడా అడుగుతారు. వాళ్ళు వేరే వాళ్ళ టిప్స్ను నమ్మి కొనేస్తారు. ఇలా అయితే అస్సలు చెయ్యొద్దు. సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ ఇండిపెండెంట్ ఉంటాడు. తనే స్వయంగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఫలితం ఏదైనా సరే సొంత నిర్ణయాలు ఉండాలి. షేర్ మార్కెట్లో దిగారు అని అంటే సొంత నిర్ణయాలు కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇండిపెండెంట్గా ఉండాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ టైం సెకండ్ టైం ట్రై చేస్తే సక్సెస్ అనేది రాదు, కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మాత్రం తప్పకుండా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. దెన్ పాయింట్ నెంబర్ 10 గురించి మాట్లాడితే ప్లీజ్ లోన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఒక మంచి ఇన్వెస్టర్ ఎప్పుడు లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడు. మీరు నా వీడియో చూస్తున్నారంటే మీరు ఖచ్చితంగా ఒక బిగినర్ అయి ఉంటారు. నేను పెద్ద ఇన్వెస్టర్ల గురించి మాట్లాడడం లేదు. వాళ్ళు లోన్ తీసుకుంటారు కావచ్చు, వాళ్ళ దగ్గర ఒక టీం అనేది ఉంటుంది, వాళ్ళ దగ్గర పెద్ద బ్యాకప్ ఉంటుంది, మల్టిపుల్ ఎర్నింగ్ సోర్సెస్ ఉంటాయి. ఒకవేళ అటు ఇటు ప్రాబ్లం ఏదైనా వస్తే వాళ్ళు రీపే చేయగలుగుతారు. కొందరు ఏం చేస్తారు, ఒక 10,000 పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ అమౌంట్ ఒకవేళ డబుల్ అవ్వడమో లేకపోతే లాభం రావడమో జరిగితే ఇదేదో బాగానే ఉంది కదా అని లక్షలు లోన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ చేసుకొని కష్టాల పాలవుతారు. ఇలా అస్సలు చేయకూడదు. ఈ లోన్కు సాధ్యమైనంత కాదు, ముమ్మాటికి దూరంగా ఉండడమే మంచిది. 5-10% తక్కువ సంపాదించాలి, కానీ అప్పుల కష్టాలు మాత్రం తెచ్చుకోవద్దు. పాయింట్ నెంబర్ 11 గురించి మాట్లాడినట్టయితే ఒక అన్సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ ఏం చేస్తారంటే ఇన్వెస్ట్ చేసిన తర్వాత నిద్రపోతాడు. ఇలా చేయొద్దు. మీరు ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అవ్వాలనుకుంటే మీరు ఏ మొక్క అయితే నాటారో దానికి నిరంతరం నీళ్లు పోస్తూ ఉండాలి. మీన్స్ ఏంటి, చెక్ చేయాలి ఆ కంపెనీలు ఎలా పనిచేస్తున్నాయి. ఎవరైతే బిజినెస్ని చూసి ఇన్వెస్ట్ చేశారో వారే సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్. అన్సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ ప్రైస్ని చూసి ప్యానిక్ అయ్యి షేర్స్ని సెల్ చేసేస్తాడు. సో ఈ పాయింట్ గురించి కూడా మీకు తెలిసి ఉండాలి. ఇన్వెస్ట్ చేస్తే సరిపోదు, దాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. ఇక పాయింట్ నెంబర్ 12 గురించి మాట్లాడినట్టయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు సంపాదించాలంటే పాజిటివ్ మైండ్ సెట్ అనేది తప్పకుండా ఉండాలి. నెగటివ్ మైండ్ సెట్తో ఇక్కడ డబ్బులు సంపాదించలేరు. నెగటివ్ మైండ్ సెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు సంపాదించలేము, ఇదంతా న్యూసెన్స్, దీన్ని నెగటివ్ మైండ్ సెట్ అంటారు. కాబట్టి పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి.
నేను నా లెర్నింగ్ వీడియోస్లో ఇంతకుముందే చెప్పాను, నిఫ్టీ 1000తో స్టార్ట్ అయితే సెన్సెక్స్ 100తో స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు నిఫ్టీ 25,000 ఉంటే సెన్సెక్స్ 84,000, అంటే ఇది ఊరికేనే పెరగలేదు. ఎన్నో స్టాక్స్ని స్ప్లిట్ గనక చేయకపోయి ఉంటే ఎంఆర్ఎఫ్ కంటే తోపు స్టాక్స్ అయ్యి ఉండేవి. ఎంఆర్ఎఫ్ ధర అయితే మీ అందరికీ తెలుసు, 1,50,000. ఇలా స్టాక్ ప్రైసెస్ పెరిగినప్పుడల్లా స్ప్లిట్ చేయకపోయి ఉంటే ఒక కామన్ ఇన్వెస్టర్ వీటిని బై కూడా చేయలేడు, అంతగా పెరిగిపోయి ఉండేవి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని. సో టోటల్గా ఏంటంటే స్టాక్ మార్కెట్లో చూసినట్టయితే ఒక రిచ్ ఇన్వెస్టర్ గురించి మాట్లాడినట్టయితే, ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ గురించి మాట్లాడినట్టయితే నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీలో ఉండాలి. దీనిపైన వర్క్ చేయాలి. ఒక లాంగ్ ఇన్నింగ్ ఆడాలంటే ఈ క్వాలిటీస్ మీలో ఉండాలి. మీరు ఈ ఫ్యాంటసీలో ఉండకండి, ఈరోజు 10 రూపాయలు ఉన్న షేర్ 2-3 రోజుల్లో 100 రూపాయలు అయిపోతుందని. ఇలా ఒకవేళ జరిగి ఉంటే ఈ అదానీ, అంబానీ, టాటా వీళ్ళందరూ తమ బిజినెస్లను వదిలి షేర్ మార్కెట్ చుట్టూ తిరుగుతారు. ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అవ్వాలంటే ఏ క్వాలిటీస్ ఉండాలి అనే విషయాలు మీ ముందుంచాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఈజీ లాంగ్వేజ్లో షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకునే వారికి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.